నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు తెల్లవ క్రైస్తవ జీవితంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రాముఖ్యమైన వాక్యాలలో ఒకటి. దీని అర్థాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. 1. సందర్భం ఈ వచనం పౌలు అపోస్తలుడు రాసిన ఫిలిప్పీయులకు పత్రికలో ఉంది. దీనికి ముందు ఉన్న 11, 12 వచనాలను గమనిస్తే పౌలు ఏ పరిస్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నానని చెబుతాడు. అంటే అతనికి కష్టాలు ఎదురైనా, ఆకలి వేసినా లేదా సమృద్ధిగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తట్టుకోగల శక్తిని దేవుడు తనకు ఇచ్చాడని దీని అర్థం. 2. సమస్తము అంటే ఏమిటి? చాలా మంది ఈ వచనాన్ని నేను ఏ పని అనుకుంటే అది దేవుని సహాయంతో సాధించగలను, ఉదాహరణకు పరీక్షల్లో గెలవడం, అనుకున్నది దక్కించుకోవడం అని అనుకుంటారు. కానీ దీని అసలు అర్థం అది కాదు. ఇక్కడ సమస్తము అంటే దేవుడు మనకు అనుమతించిన ఏ పరిస్థితుల్లోనైనా జీవించడం. అంటే పేదరికంలో ఉన్నప్పుడు కృంగిపోకుండా, ఐశ్వర్యంలో ఉన్నప్పుడు గర్వపడకుండా, కష్టకాలంలో నిరాశ చెందకుండా దేవుని కృపపై ఆధారపడి ముందుకు సాగడం. 3. నన్ను బలపరచువాడు. ఈ వాక్యంలో కీలకం మన సొంత బలం కాదు, నన్ను బలపరచువాడు యేసుక్రీస్తు. మనకున్న సొంత శక్తి చాలా పరిమితమైనది, కానీ క్రీస్తు ఇచ్చే ఆత్మీయ బలం అనంతమైనది. మనం చేయలేము అనుకున్న పనులను మనలో ఉన్న క్రీస్తు తన శక్తి ద్వారా చేయిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ వచనం మీకు ఇచ్చే సందేశం ఇదే: నా జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేవుడు నాకు ఇచ్చే అంతర్గత బలం ద్వారా నేను ఆ పరిస్థితులను జయించగలను. దేవుని చిత్తానికి లోబడి ఆయన ఇచ్చే కృపతో నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను. ఇది మీకు ఏదైనా అసాధ్యమైన పనిని స్వార్థంతో సాధించుకోవడానికి కాదు, జీవితంలోని ఒడిదుడుకులను దేవునితో కలిసి జయించడానికి ఇచ్చే గొప్ప భరోసా.